మీ అర్చన చనిపోయిందని ఎందుకు అబద్ధం చెప్పారు? ఆ సంగతి మీకు పార్టీలు జల్సాలు చేసుకోండి, ఎవరొద్దన్నారు? చనిపోయాక కూడా భార్యని అంతగా ప్రేమించే మనుషులుంటారా? నువ్వు అడిగేది రాము గురించేగా? అవును పెద్దమ్మా. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. అగ్ని సాక్షిగా, వేద మంత్రాలు సాక్షిగా, పంచభూతాలు సాక్షిగా మగవాడు ఆడదాని మెళ్ళో 3 ముళ్ళు వేసాక ఆ ఆడది ఆ మగవాడికే సొంతమవుతుంది. ఆ మగవాడు కడదాకా ఆడదానికే సొంతమవుతాడు. నాకు నువ్వు, నీకు నేను అనుకుంటూ జీవనయాత్రనే మొదలుపెట్టిన ఆ జంట కష్టాల్ని సుఖాల్ని సమంగా భరిస్తుంది. తమ అనురాగ బంధానికి అందమైన గుర్తులుగా తమ వారసుల్ని ఈ భూమి మీదకి తీసుకొస్తుంది. మాంగళ్య తంతునా నేనా, మమ జీవన హేతునా అని పెళ్లినాటి ప్రమాణాల్లో కనిపించే అర్థం పరమార్థం ఏమిటో తెలుసా? నువ్వు నేను కలిస్తేనే మనం అని. నిజంగానా? పెళ్లినాటి ప్రమాణాల్లో అంత గొప్ప అర్థం ఉందా? అమ్మడు, అమెరికాలో పెరిగిన నీకు డేటింగ్ పేరుతో పెళ్లికి ముందే విచ్చలవిడిగా జీవించే మనుషుల మధ్య పెరిగిన నీకు, పెళ్ళయ్యాక చిన్న చిన్న కారణాలతోనే విడాకులు తీసుకునే జంటల్ని మాత్రమే చూసిన నీకు ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు కొత్తగానే కాదు పిచ్చిగానూ అనిపించొచ్చు. ఈ మమతలు మమకారాలు వింతగానే కాదు నమ్మలేనివిగానూ కనిపించొచ్చు. కాదు పెద్దమ్మా, ఆలోచిస్తున్న కొద్దీ అద్భుతంగా అనిపిస్తోంది. ఒకే జంట జీవితాంతం కలిసి ఉండడం. స్టేట్స్లో అయితే అలాంటి వాళ్ళని వెతుక్కోవాలి, వేళ్ల మీద లెక్కించాలి. అది ఆ దేశపు సంస్కారం, ఇది ఈ దేశపు సంస్కారం. వాళ్ళ అవసరాలు వాళ్ళవి, నేను వాళ్ళని తప్పు పట్టడం లేదు. కానీ అవసరాల కోసం మాత్రమే జతకట్టే మనుషులకి భౌతికమైన ఆనందం లభించొచ్చు, కాదన్ను. కానీ మానసికమైన తృప్తి మాత్రం ఖచ్చితంగా ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్ళంటే ఓ నమ్మకం, కలిసుంటేనే అది కాపురం, సర్దుకుపోతేనే అది సంసారం. నాకు నువ్వు నీకు నేను అని పాటలు పాడుకుంటే సరిపోదు, ఆ భావన గుండెల్లో ఉండాలి. అలాంటి భావనకి పునాదులు వేసే అద్భుతమైన వ్యవస్థే మన ఈ భారతీయ వివాహ వ్యవస్థ. వావ్ పెద్దమ్మా, అదరు కొట్టేశావు. చాలే గాని భోంచేద్దాం, కిందకిరా. నేను వస్తాను పెద్దమ్మా, నువ్వెళ్ళు. మాంగళ్యం తంతునేనా మమ జీవన హేతునా. ఓహ్, నిజంగా పెళ్ళి అంత గొప్పదా? నిజంగా ప్రేమ అంత గొప్పదా? అలాంటి ప్రేమ, అంత గొప్పగా ప్రేమించే మగాడు నాకు దొరికితే నా మెళ్ళో 3 ముళ్ళు వేస్తానంటే రియల్లీ ఐ విల్ బి లక్కీ.
అదేంటి కృష్ణ? తీసుకో. వద్దురా, నన్ను వదిలిపెట్టండి. ఆ? ఏంటి వదిలిపెట్టాలా? సమస్యే లేదు. నువ్వు తాగకపోతే మేం కూడా తాగం. ప్లీజ్ రా, దయచేసి నన్ను బలవంతం పెట్టకండి. నా భార్యకి ఇష్టం ఉండదు. చూడు బ్రదరు, మొగుడు మందు కొడితే ఈ ప్రపంచంలో ఏ పెళ్ళానికి ఇష్టం ఉంటుంది చెప్పు? ఆడోళ్ళు వద్దంటూనే ఉంటారు, మనం తాగుతూనే ఉంటాం. అనవసరంగా మూడ్ ఆఫ్ చేయకుండా తీసుకో బాసు. అది కాదురా. ఏంటి, తాగొస్తే నీ పెళ్ళం ఇంటికి రావద్దంటుందా? అయితే మరీ మంచిది. మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది, హ్యాపీగా మా ఇంట్లో పడుకుందాం. చచ్చా, అందుకు కాదురా. చూడు బాసు, ఈనాళ్ళు నువ్వెంతో ధైర్యవంతుడు అనుకునేవాడిని, కానీ పెళ్ళానికి జడిసే పీరుకొడు అనుకోలేదు. రేయ్, ఏంటి పౌరుషమే? చూడు బ్రదర్, మూతి మీద మీసం ఉంటే సరిపోదు, ఎక్కడుండాలి ధైర్యం. ఆ ధైర్యం నీకు లేదని చెప్పు, వదిలేస్తాం. ఏంటి బాసు, వదిలేయమంటావా? ఆ? పూర్ కృష్ణ పెళ్ళానికి భయపడుతున్నాడు. ఆపండ్రా. అది ఇప్పుడు ఆ నిఖార్సైన మగాడు అనిపించా. చూడు బాసు, బలవంతంగా నీ చేత తాగిస్తున్నావు అని మాత్రం అనుకోకు. నీ ఇష్టం అయితేనే తాగు. ఎవడ్రాయుడు, ఒక పెగ్గు తాగేశాక ఇంకా పాతివచ్చం ఎక్కడ ఉంటుంది? పట్టు బ్రదరు, నువ్వు కానీ తాగు బ్రదరు. కానీ బ్రదర్, పోయి తాగు తాగు. ఏయ్, అమ్మా, చెప్పాలి. తాగు. బ్రదరు, తాగు. బ్రదర్, కానీ చూడు బ్రదరు, నీకో మాట చెప్పనా? అదేదో సినిమాలో చెప్పినట్టు ఆడ మగ సమానమే కాదన్నో, కానీ మగాడు కొంచెం ఎక్కువ అన్నమాట. కరెక్ట్. ఎందుకంటే తరాలు మారినా యుగాలు గడిచినా ఆడదాన్ని అమ్మం చేసేది మగాడే, మొగుడే. మరం చేత మగాడికి కొంచెం ప్రైవేట్ లైఫ్ ఉండాలి. ఎప్పుడైనా ఇలా సరదాగా మందేయాలి. మనలాంటి ఫ్రెండ్స్తో కష్టం సుఖం చెప్పుకోవాలి. చెప్పు బ్రదరు, నీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. నాకా ప్రాబ్లమా? రే కృష్ణ ప్రసాద్, ఈ కృష్ణ ప్రసాద్కి ఎలాంటి ప్రాబ్లం లేదు, రాదు. ఎందుకంటే ప్రాబ్లమ్స్కే మనం అంటే భయం. ఏమన్నాను? ప్రాబ్లమ్స్కే నువ్వంటే భయం అన్నావు. కరెక్ట్. ఇంట్లో అయినా బయట అయినా మనం టైగర్ అన్నమాట. చూసావురా, ముందేమో వద్దు వద్దు అన్నాడు, ఇప్పుడేమో పేగు మీద పేగులు లాగించేస్తున్నాడు. స్టార్టింగ్ ట్రబుల్ అంటే ఇదే. స్టార్టింగ్ లేదు, ఎండింగ్ లేదు. ట్రబుల్ అన్న మాటకి నా డిక్షనరీలో చోటే లేదురా. అరే బాగా లేట్ అయిపోయింది,
పోదాం పదండి. నువ్వు వెళ్ళరా, ఈ బాటిల్ మొత్తం కంప్లీట్ చేసి మేము వచ్చేస్తాం. ఓకే బాయ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. జాగ్రత్త జాగ్రత్త. ఓకేనా? నో ప్రాబ్లం. యూ క్యారీ ఆన్. ఓకే బాయ్. ఓకే ఓకే. Bye. గుడ్ నైట్. బాయ్. ఛీ! సూర్య సారీ. వద్దురా అన్నాను. ఇంకొక పేగే లాస్ట్ పేగే అని మొత్తం ఫుల్గా లాయించారు. వినరు కదా. సారీ చెప్తున్నాను కదా, పార్టీలో తాగొచ్చారు కదూ? కొంచెమే. ఛీ! పొట్టు పెట్టి కూడా మళ్ళీ తాగొచ్చారంటే అసలు మీరు మనిషేనా? అరే సారీ చెప్పాను కదా, బిజినెస్ అన్నాక తప్పదు మరి. మాట్లాడకండి. లాభాలొచ్చాయని ఒకసారి, నష్టాలొచ్చాయని ఇంకోసారి, టెన్షన్గా ఉందని ఇంకోసారి, పార్టీల పేరుతో పీకల దాకా తాగటం మీకు అలవాటైపోయింది. చెప్తే అర్థం చేసుకోండి. నేను కావాలని తాగలేదు, వాళ్ళే ఆ వాళ్ళే మీ గొంతు పగలు తీసిపోశారు అంతేగా. ఛీ! సిగ్గు లేకపోతే సరే, తప్పుడు పనిచేసింది చాలక సమర్థించుకోవడం ఒకటి. ఓకే ఇప్పుడేంటి? ఇంకే ఉంది, నెత్తికెక్కేదాకా తాగొచ్చారుగా, పడుకోండి. ఆగు. ఇదిగో ఇక్కడ నువ్వే పడుకో, నేనే బయటికి వెళ్ళి పడుకున్నాను. సారీ. గుడ్ నైట్. వద్దురా అన్నాను, వింటేనే కదా. ఇప్పుడు చూడు, ఈ జన్మలో ఇలాంటి పాటలు వెళ్ళకూడదు అంతే. వద్దు, ఇదే కరెక్ట్ టైం. దేనికి? చెప్తా. అమ్మో, పద్దు, గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకోకూడదే. కానీ నాకెందుకో భయంగా ఉందమ్మా. భయపడుతూ కూర్చుంటే ఏమీ సాధించలేం. ఏం జరిగినా నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి చాలు. పద. బంగారు. పద. చెప్పింది గుర్తుందిగా? నువ్వే చూస్తావు కదమ్మా.
సూరి, ఈ రాత్రితో నీ కొంప కొల్లేరే. బావా, ఇన్నాళ్ళకి దొరికావు. ఇక చూడు ఎలా ఆడుకుంటానో. తప్పు చేసిన వాడిని నేనెందుకు బ్రతిమాలాలి? పిలవాలి, అనుభవించాలి. అయ్యో భగవంతుడా, ఎంత పని చేసావయ్యా! నేనేం చేసేదిరా దేవుడా! అయ్యో అయ్యో పద్మా, అమ్మో అమ్మో, ఇప్పుడు నేను ఎవరితో చెప్పుకోను, ఏమని చెప్పుకోను? అయ్యో దేవుడా, ఎంత ఘోరం జరిగింది! అవ్వా అవ్వా, ఈ మాట నేను ఎవరితో చెప్పుకోగలనా? అయ్యో అయ్యో నా కర్మ! పిన్ని, ఏమైంది? ఏమైందా? చూడు, నీ కళ్ళతో నువ్వే చూడు, నీ మొగుడేం చేశాడో చూడవే. దేవుడా, ఏమని చెప్పుకోను దేవుడా!